హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, రోజు మన జీవితాల్లో చాలా భాగం అయిపోయిన వాట్సాప్ అనేది ఇండియాని వదిలిపెట్టి వెళ్ళబోతుందా లేదా అనేది. సో మీ అందరి క్వశ్చన్ వినగానే ఒకసారి ఏమవుతుంది, మీ రియాక్షన్ ఎలా ఉందనేది నేను ఊహించగలను. సో అందరికీ ఎందుకంటే వాట్సాప్ అనేది ఈ రోజుల్లో ప్రధానంగా కమ్యూనికేట్ చేసుకోవడానికి మెయిన్ సోర్స్గా మారింది. మరి అలాంటి వాట్సాప్ మేము ఇండియాని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి కల్పిస్తున్నారు అని ఎందుకు అనాల్సి వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోతాను అనడానికి రీజన్స్ ఏంటి, దీనికి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తోంది, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఫండమెంటల్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదు అంటే కనుక మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఆర్ సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్లో కూడా ఇది ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం అసలు ఎందుకు డిస్కస్ చేయబోతున్నాం అంటే కనుక, మెటా అనేది మనకు తెలిసిన పేరెంట్ కంపెనీ ఆఫ్ ఫేస్బుక్. సో వాట్సాప్ అనేది, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, రీసెంట్గా ఏం చెప్పింది, కోర్ట్ ఏం అడిగిందంటే, మేము ఎప్పుడైనా ఒక కేసుకి రిలేటెడో లేకపోతే మాకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు, మేము ఒక డేటా కావాలి అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్ చంపాడు అనుకుందాం, ఆ పర్సన్కి సంబంధించిన వాట్సాప్ డేటా రిట్రీవ్ చేయమన్నప్పుడు మీరు ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాకు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి కోర్టు అడగడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు అనేది వాట్సాప్ని అడిగింది. సో అప్పుడు వాట్సాప్ ఏం చెప్పింది, మేము ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అసలు ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, ఎన్క్రిప్షన్ అంటే కనుక మనం పంపించిన టెక్స్ట్ అనే దాన్ని వేరే కోడింగ్ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుంది, మధ్యలో ఎవరు కూడా దాన్ని హ్యాక్ చేయలేరు, ఎందుకంటే అది కోడెడ్ ఫార్మాట్లో ఉంటుంది. సో మళ్ళీ రిసీవర్ దగ్గరికి వెళ్ళగానే అది మామూలు టెక్స్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది, ఎన్క్రిప్షన్ అంటాము దీన్ని. సో నార్మల్గా ఏం జరుగుతుంది, వాట్సాప్ అనేది మీరు ఎవరితో అయినా వాట్సాప్ చాట్ ఓపెన్ చేస్తే చాలు, యువర్ చాట్ ఇస్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని వస్తుంది అనమాట. అంటే మనది కోడ్ అవుతోంది, సో దట్ మనకి థర్డ్ పర్సన్ మన మధ్యలో, అంటే ఎవరైనా 2 persons మధ్యలో చాట్ జరుగుతుందో వాళ్ళ మధ్యలో ఏ చాట్ ఉంది అనేది ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు. వాట్సాప్ ఏం చెప్తుంది, మేము కూడా అంటే బీయింగ్ ఆపరేటర్గా మేము ప్లాట్ఫామ్ ఆపరేటర్గా కూడా మేము కూడా డీకోడ్ చేయలేము ఆర్ ఎన్క్రిప్ట్ చేయలేము అని చెప్పడం జరిగింది. సో అసలు సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఎందుకు అడుగుతోంది, వాట్సాప్ ఎందుకు ఇలా చెప్తోంది, ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఏంటి క్వశ్చన్లో ఉన్నాయి, మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇవి ఐటీ రూల్స్కి సంబంధించి. ఈ ఐటీ రూల్స్ అనేవి మనకి 2000లో ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ రీసెంట్గా 2021లో మనకు ఒక అమెండ్మెంట్ చేశారనమాట. ఈ 2021 అమెండ్మెంట్ ప్రకారం దాంట్లో కూడా సెక్షన్ 4 clause 2 ప్రకారం ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఎప్పుడైతే గవర్నమెంట్కి ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఫేక్, మీకు తెలిసిందే నార్మల్గా మనకి వాట్సాప్ విషయంలో ఫార్వర్డెడ్ మెసేజెస్ చాలా వస్తూ ఉంటాయి. సో ఫార్వర్డెడ్ మెసేజెస్ మనకి మల్టిపుల్ టైమ్స్ అయితే మల్టిపుల్ ఫార్వర్డ్ అట్లా తెలుస్తుంది. కానీ మీకు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకోవాలనుకుందాం అనుకోండి, అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అని మీకు తెలుసు. కానీ ఒకవేళ గవర్నమెంట్కి అది చాలా సెన్సిటివ్ విషయం అయి ఉండి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఖచ్చితంగా దాని సోర్స్ అంటే ఆరిజినేటర్ ఎవరు, ఎక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం సర్క్యులేట్ అవుతుందనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఎవరు ఇవ్వాలి డీటెయిల్స్, వాట్సాప్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాట్సాప్ ఏం చెప్తుంది, మేము ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ చేయడం వల్ల అలాంటివి మా వల్ల కాదు, మేము చేయలేము, ఒకవేళ అలా చేయాల్సి వస్తే మేము ఇండియాని వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది అని కూడా చెప్తుంది అనమాట. సో ఈ కాంటెక్స్లో అసలు మనం ఏం జరుగుతుందనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి, ఏ పాలసీ క్వశ్చన్లో ఉంది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 అనేది గవర్నమెంట్ ఇచ్చిన దాని మీద మొత్తం ఈ డిబేట్ అంతా కూడా. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సెక్షన్ 4 clause 2 ప్రకారం ఐటీ యాక్ట్లో రూల్స్ ప్రకారం ఏం చెప్తుందంటే, ఇది సోషల్ మీడియా అన్నిటికీ ఎక్కడైతే more than 15 lakh యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అంటే ఇది ఓన్లీ ఫేస్బుక్ కాదు, ట్విట్టర్ కానీ, ఎక్స్ అంటున్నాం కదా ఇప్పుడు, సో అలాంటి ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి ఏదైనా కూడా 50 lakh సబ్స్క్రైబర్స్ కానీ యూజర్స్ కానీ ఉంటే అలాంటి వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది అని. సో వాళ్ళు ఏం చేయాలి, ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ఫస్ట్ మెసేజ్ను ఆరిజినేట్ చేస్తున్నారో, ఆ ఫేక్ మెసేజ్ కానీ డీప్ ఫేక్ కానీ ఏదైనా కూడా, సో అలాంటి వాటిని ఆరిజినేట్ చేస్తున్నారో వాళ్ళ సోర్స్ అనేది కంపిటెంట్ అథారిటీకి కానీ కోర్టుకి కానీ ఇవ్వాల్సి ఉంటుంది అనేది ఈ రూల్ చెప్తోంది అనమాట. అంటే వీళ్ళు డేటా షేర్ చేయాలి గవర్నమెంట్ అడిగినప్పుడు ఆర్ కోర్టుకి కానీ. సో కన్సర్న్స్, వాట్సాప్ ఏం కన్సర్న్స్ చెప్తుంది అంటే కనుక, మేము ఇలాంటి వాటిని కంప్లై చేయలేము, ఎందుకు అంటే కనుక మా దగ్గర కూడా డేటా ఉండదు, ఎవరైతే ఎన్క్రిప్ట్ చేస్తున్నారో మేము ఎన్క్రిప్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర కూడా ఈ డేటా ఉండదు అని చెప్తుంది. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇలా చేయడం అనేది ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినట్టే అని చెప్తున్నారు. ఏ ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతుంది, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ వైలేట్ అవుతుంది. దాంతోపాటు అంటే కొన్ని సెలెక్టెడ్ మెంబర్స్ని మీరు టార్గెట్ చేస్తున్నారు కదా, అది కూడా ఆర్టికల్ 14ని వైలేట్ చేస్తున్నట్టు. దాని తర్వాత ఆర్టికల్ 19 ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్,
అంటే వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛని మీరు ఎవరైతే సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళని ట్రేస్ అవుట్ చేయమని అడగటం అనేది ఆర్టికల్ 19ని వైలేట్ చేస్తుందని. దాని తర్వాత మనకు రీసెంట్గా ఆర్టికల్ 21లో ఏం చెప్పారు, సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ అనేది కూడా చెప్పింది కదా. సో రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్గా మనం ఏ కేసు నుంచి గుర్తిస్తున్నాం, పుట్టస్వామి కేసు నుంచి. సో అది రైట్ టు ప్రైవసీ అనేది కూడా ఇక్కడ వైలేట్ అవుతుంది మీరు ఇవన్నీ చేయటం వల్ల, లేకపోతే మీరు ఇలాంటివన్నీ అడగటం వల్ల అని చెప్పి ఫేస్బుక్ అనేది లేకపోతే వాట్సాప్ అనేది ఢిల్లీ హైకోర్టు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చెప్తోందనమాట. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మెసేజ్ ఎన్క్రిప్షన్ అనేది. వాట్సాప్ అనేది జనరల్గా ఈ మెసేజెస్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే వాట్సాప్తో పాటు మనకు యాపిల్ యూజర్స్కి చాలా ఎన్క్రిప్షన్ ఉంటుంది. వాళ్ళు థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ని కొన్నిసార్లు కాల్ రికార్డింగ్స్కి కానీ అలార్మ్స్కి కానీ ఇలాంటి వాటికి ఎలో చేయరు కూడా. అంటే వాళ్ళు చాలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. మనకి ఎప్పుడైతే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారో అప్పుడే మనకి ఇలాంటి వాటిని వాడటం మీద మనకి కొంచెం ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. సో ఇలాంటి విషయాల్లో ఎన్క్రిప్షన్ అనేది హెల్ప్ఫుల్. ఎందుకంటే మన డేటా అనేది కొంచెం సెక్యూర్గా ఉండటం కూడా ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి విషయాల్లో ఎన్క్రిప్ట్ చేసినప్పుడు మనకి డీకోడ్ చేయడం కూడా డిఫికల్ట్ అవుతుంది. దాంతోపాటు మనకి డివైజెస్ విషయంలో కూడా ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అనేది ఓన్లీ ఆ పర్సన్స్ డివైజెస్ మధ్యలోనే జరుగుతుంది. మా దగ్గర ఎలాంటి డేటాబేస్ ఉండదు అని వాట్సాప్ చెప్తుంది అనమాట. సో దెన్ నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, డేటా రిటెన్షన్ పాలసీ అనేది వాట్సాప్ దగ్గర ఉందా అంటే వాట్సాప్ మా దగ్గర ఇలాంటివి ఏమీ లేదు అని చెప్తోంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే రీసెంట్గా ఇంతకుముందు ఆర్బీఐ ఏం చెప్పింది, ఎవరైతే మనకి ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ వీసా కార్డ్ కానీ మాస్టర్ కార్డ్ కానీ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇండియాలో జనరేట్ అవుతున్న డేటాని ఇండియా సర్వర్స్లోనే, అంటే బార్డర్ దాటి మీరు స్టోర్ చేయకూడదు, విత్ ఇన్ ఇండియానే డేటా లోకలైజేషన్ అనేది చేయాలి అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వాట్సాప్ లాంటి వాటికి ఏం వర్తిస్తుంది, ఇది వర్తిస్తుందా అంటే లేదు. ఎందుకంటే వీళ్ళు ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ కాదు, సోషల్ మీడియా నెట్వర్క్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఆ డేటాను అక్కడే దాయాలన్న రూల్ ఇప్పటి వరకు ఏం లేదు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, మా దగ్గర ఇలాంటి మెకానిజం లేదు అని చెప్తున్నారు. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఒకవేళ మెసేజెస్ అన్డెలివర్డ్గా ఉన్నాయంటే కనుక 30 days నుంచి ఆ మెసేజెస్ అనేవి సర్వర్ నుంచి లాస్ అయిపోతాయి. సో అలాంటప్పుడు మేము ఎలా రిట్రీవ్ చేయగలం, ఆరిజిన్ ఎవరి నుంచి వచ్చింది అనేది కూడా మాకు కష్టం అని చెప్పి వాట్సాప్ చెప్తుంది. సో దాని తర్వాత మనం ఒకవేళ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగొచ్చు, నార్మల్గా ఏదైనా మూవీస్లో మనం చూస్తుంటాం పోలీస్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా డేటాను రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు 2 persons మధ్యలో వాట్సాప్ కన్వర్సేషన్స్ ఏం జరిగాయి అన్నప్పుడు అలాంటి వాటికి సెపరేట్ మెకానిజం ఉండి వాళ్ళు రిక్వెస్ట్ చేసి అథారిటీస్ నుంచి స్పెసిఫిక్ అకౌంట్స్ నుంచి రిట్రీవ్ చేయగలగరు. కానీ అది కూడా విత్ ఇన్ 30 days అయితే మాత్రమే వాళ్ళకి రిట్రీవ్ చేయవచ్చు. వాళ్ళు దాన్ని డిక్రిప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఆ ఫోన్స్ నుంచి చేసుకోవచ్చు, వాళ్ళు వాట్సాప్ నుంచి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. దెన్ వై ఈస్ ట్రేసబిలిటీ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటే ఇప్పుడు ట్రేసబిలిటీ చేయడం అనేది అవసరమా లేదా అనే దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి, మనకి ఇలాంటి విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ న్యూస్ కానీ లేకపోతే మాబ్ లించింగ్ కానీ ఇలాంటి, లేకపోతే డీప్ ఫేక్ కానీ ఇలాంటివి ఏమన్నా సర్క్యులేట్ అవుతున్నప్పుడు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ కానీ మనకి ఆన్లైన్లో మనకు తెలిసిన ఇమేజెస్ ఇలాంటివి ఏమన్నా ఎవరైనా థ్రెటన్ చేస్తూ సర్క్యులేట్ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటి వాటిని ట్రేసబిలిటీ ద్వారా మనం తగ్గించవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ట్రేసబిలిటీ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం జరుగుతుంది, ట్రేసబిలిటీ అనేది దాన్ని చేయకపోతే ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ప్రోస్ అండ్ కాన్స్గా ఉన్నాయి. సో వాట్సాప్ ఏం చెప్తుంది, ఇప్పుడు మీ ట్రేసబిలిటీ చేయాలి అని అంటే ఇది గవర్నమెంట్కి ఒక మాస్ సర్వైలెన్స్, అంటే ఒక్కళ్ళిద్దరిని అంటే మేము అట్లీస్ట్ మనం ఎన్క్రిప్ట్ చేయడం ఏదైనా ట్రై చేయొచ్చు. కానీ మాస్ సర్వైలెన్స్ అంటే ఇంతమందిని ఎప్పుడైనా మీరు అడుగుతుంటే అంతమంది డేటా మా దగ్గర ఉండదు కాబట్టి ఇది ఖచ్చితంగా గవర్నమెంట్కి అందరి మీద నిఘా పెట్టే టూల్గా మారబోతుంది అని కూడా వాట్సాప్ చెప్తుంది అనమాట. దాని తర్వాత ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయంటే కనుక ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది బ్లాంకెట్ ఆప్షన్గా ఉండకూడదు. ఎప్పుడైనా కేసెస్ ఏవైతే ఇలాంటివి ఇన్వాల్వ్ అయిన కేసెస్ ఉన్నాయో అలాంటి వాటిలో మాత్రమే ఇది యూజ్ చేయొచ్చు అని చెప్పి చెప్తుంది అనమాట. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు స్టాండ్ ఏంటి అంటే కనుక హైకోర్టు ఏం చెప్తుంది, సో వాట్సాప్ చెప్పింది కరెక్టే, అంటే వాళ్ళ దగ్గర డేటా ఉండదు, కానీ మీరు చెప్తున్న రైట్ టు ప్రైవసీ కానీ లేకపోతే ఆర్టికల్ 19 కానీ లేదంటే ఆర్టికల్ 14 కానీ ఇవన్నీ కూడా ఏంటి అబ్సల్యూట్ అంటే కాదు. దేర్ ఆర్ సమ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. అంటే ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ కానీ నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కానీ సావర్నిటీ కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అబ్సల్యూట్ కాదు ఫండమెంటల్ రైట్స్ అనేవి. సో మీరు ఇలాంటి ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అని కానీ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తుంది. మరి వాట్సాప్ ఏం చెప్తుంది, అసలు ఇండియాలో తప్ప ఎక్కడా కూడా ప్రపంచం మొత్తంలో మేము ఆపరేట్ చేస్తున్న ఏ కంట్రీస్లో కూడా ఇలా ట్రేసబిలిటీ
మెకానిజం కానీ లేకపోతే ఎండ్ టు ఎన్క్రిప్షన్ అయిన మెసేజెస్ని మళ్ళీ రిట్రీవ్ చేయమనడం, ఆరిజినేటర్ని ఫైండ్ చేయమనడం, ఇలాంటివన్నీ అసలు ఎక్కడా లేవు ఇలాంటి ప్రిన్సిపల్స్ అని చెప్పి వాట్సాప్ చెప్తుంది. సో మీకు ఎవరి స్టాండ్ కరెక్ట్ అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ నిన్న ఇచ్చిన క్వశ్చన్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అంటే ఏంటి అంటే కనుక మనం చూస్తే అరెస్టెడ్ పర్సన్ అంటే ఏంటి, ఇది హెబియస్ కార్పస్. ఇది ఆఫీస్ హోల్డర్కి మిస్యూజ్ అని అంటే ఏంటి కనుక మనం జనరల్గా ఇస్ ఫౌండింగ్ మిస్యూజ్ అంటే మనం ఏమంటాం, నార్మల్గా క్యో వారెంటో అంటాం. పబ్లిక్ అథారిటీకి మాండమస్ అంటాం. మాండమస్ అంటే ఆయన కమాండ్ చేయమని, అంటే ఆయన డ్యూటీస్ని పర్ఫామ్ చేయమని. ఇది ఇట్ ఈస్ ఇష్యూడ్ బై హయ్యర్ కోర్ట్ వెన్ దే ఫైండ్ దట్ లోవర్ కోర్ట్స్ మేడ్ జడ్జ్మెంట్స్ బియాండ్ దేర్ పవర్స్. అప్పుడు ప్రొహిబిట్ చేస్తారనమాట, అంటే ఇంకా ఫర్దర్గా కేసుని డీల్ చేయకుండా వాళ్ళని ప్రొహిబిట్ చేయడానికి. సో ఆప్షన్ సి. దెన్ ఈ రోజు క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రైట్ టు బి ఫర్గోటెన్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ రైట్ టు ప్రైవసీ అండర్ ఆర్టికల్ 21. And right to privacy is declared as fundamental right in KS Puttaswamy versus Union of India case 2019. So వీటిలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఎన్ని కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. సో రైట్ ఆఫ్ ద ప్రైవసీ ఆఫ్ ఎ బిలియన్ సిటిజన్స్ ఈస్ టూ ఇంపార్టెంట్ ఎ థింగ్ టు బి లెఫ్ట్ జస్ట్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ a commercial enterprise. In the light of the statement, analyze the questions emanating from the new WhatsApp private policy and the need for data protection law in India. So data protection అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ మెయిన్స్. సో డేటా ప్రొటెక్షన్ అనేది ఎలా చేయాలి, సెక్యూరిటీ మనకి ఎందుకు అంటే ఇండివిజువల్ రైట్స్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి స్టేట్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ద అదర్ హ్యాండ్. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఎలాంటి ప్రొవిజన్స్ ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మనం అసలు వాట్సాప్ అనేది ఇండియాని వదిలి ఎందుకు వెళ్తామంటోంది, దాంట్లో వాట్సాప్ స్టాండ్ ఏంటి, దాంతో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తోంది, ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ ఎలా జరుగుతోంది, దాంతోపాటు మనం ఈ ట్రేసబిలిటీ అనేది వేరే కంట్రీస్లో ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూసాం. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.